శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థాయికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగజారింది. అంటే విజయోత్సవాలు ప్రజలకు ఏం చేసినాము అనేది చెప్పుకునే బదులు ఇవాళ లేజర్ షోలు, ఎయిర్ షోలు, మ్యూజికల్ నైట్స్ నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తాము. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏం చేసింది అనేటువంటి విషయంలో చెప్పుకోలేక ఈ రకంగా అట్టహాసాలు నిర్వహించి మసిపూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఖాళీకుండా లొల్లి ఎక్కువ చేస్తుంది. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా మేము చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు మాత్రం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ తల్లి ఇవాళ ఏ స్థాయికి దిగజార్చిందంటే తెలంగాణ యొక్క కీర్తిని, తెలంగాణ తల్లి బొమ్మని మార్చి దానికి ఒక్కర భాషలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ ఓ రకమైనటువంటి ఒక్కర భాషను చెప్తా ఉంటే మరొక పార్టీ ఇంకొక రకమైనటువంటి ఒక్కర భాష అని చెప్తా ఉంది. భారత సంస్కృతిలో లేకపోతే తెలంగాణ సంస్కృతిలో లేకపోతే హిందూ సంస్కృతిలో తల్లిని దేవతని వేరువేరుగా చూడరు. తల్లినే దేవతగా భావిస్తారు, దేవతనే తల్లిగా భావిస్తారు. కానీ ఇలా తల్లిని దేవతని వేరువేరుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసేటప్పుడు ఏ ప్రతిపక్ష నాయకులతోటి కానీ సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతోటి కానీ చర్చించి చేసినటువంటి పరిస్థితి మనకు లేదు. కేసీఆర్ ఏ రకంగానైతే ఆ రోజు ఆయన ఏ రకమైనటువంటి భాష చెప్పిండో ఇవాళ ఈయన తయారు చేసి రేవంత్ రెడ్డి గారు ఈయన ఒక్కర భాష అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి అసెంబ్లీ వేదికగా దానికి ముద్ర వేసుకునేటి ముందు ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, వివిధ సంఘాలు ఉంటాయి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవన్నిటితోటి మాట్లాడి ఏ రకంగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి చర్చ చేస్తే బాగుంటుండే. అలా కాకుండా చేసిన తర్వాత రిలీజ్ చేసేసి ఇవాళ దానికి రకరకాల ఒక్కర భాషలు చెప్పడం ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలామంది బయట ప్రపంచం అనుకుంటా ఉంది, తెలంగాణ ప్రపంచం అనుకుంటా ఉంది, బతుకమ్మను తీసేసి అభయాస్తం పెట్టిండి అని చెప్పేసి చేతి గుర్తును పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత తెలంగాణ తల్లి రూపంలో ఓవైసీని కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ రకంగా ఏ రకంగా చర్చలు ప్రజలు మాత్రం విస్తృతంగా దీనిపైన మంచి చెడుగా రెండుగా చర్చ చేసుకోవడం ఏదైతుందో బజార్లలో తెలంగాణ తల్లిని పెట్టినటువంటి చరిత్ర టీఆర్ఎస్ది, కాంగ్రెస్ పార్టీది. ఈ రకంగా చర్చ పెట్టడము తయారైన తర్వాత మంచి చెడులు డిస్కస్ చేయడం ఏదైతుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉంటే బాగుంటుంది, దానికి ఏ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుందని విస్తృత స్థాయి చర్చ చేసి ఉంటే బాగుంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ననే ఒక చర్చ జరుగుతుంటే ప్రజలలో చర్చ జరుగుతుంటే విన్నాం.